విష్ణు గారు మీరు చెప్పండి, ఏమిటి కరేడు ఇష్యూ కానీ ఇండోసోల్ని ఇప్పుడు పరిశ్రమలు తరిమేశారని లేని, అసలు పరిశ్రమ పెట్టకపోయినా కూడా తరిమేశారని ప్రచారం చేసిన తెలుగుదేశం కూటమి నేతలు ఇప్పుడు ఇండోసోల్ని నిజంగా తరిమేసేదట్టే ఉన్నారు. కరేడు గ్రామం మీద పట్టం ఏంటి, ఈ గోలంతా ఏంటి, మీరేమంటారు? నిన్న జగన్ గారిని కలిసి వాళ్ళంతా కూడా ధన్యవాదాలు కూడా చెప్పారు. సార్, ఇప్పుడు రైతులన్నా భూమి అన్నా లేకపోతే రైతాంగ సమస్యలన్నా రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులన్నా ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి హైటెక్ ప్రభుత్వానికి అంటే చంద్రబాబు నాయుడు గారికి దాని విలువ దానికి సంబంధించినటువంటి ఏమీ కూడా పెద్ద పట్టినట్టుగా లేదు సార్. ఎందుకంటే ఈయనంతా కూడా ఏంటంటే సింగపూరు లేకపోతే రకరకాల మలేషియా ఆ లెవెల్లోనే CEO లెవెల్లోనే ఉన్నారు. ఇంకా మళ్ళీ ఇప్పుడు కొత్త రూపాంతరం చెందుతున్నారు. రైతులకు సంబంధించినటువంటి భూమి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలంటే వాళ్ళ ఇబ్బందులు ఏంటో వాళ్ళ సమస్యలు ఏంటో ఇవన్నీ కూడా చూడాలి. అది కూడా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు పరిశ్రమలు తరిమేశారు అని ఊరిని అబద్ధాలన్నీ ప్రచారం చేస్తూ ఈరోజు ఇండోసోల్ ప్రాజెక్టు తీసుకుందాం మనం. దానికి సంబంధించినటువంటి ఈ ప్రభుత్వం డబ్బులు కట్టారు, రైతుల దగ్గర ఒప్పించారు, తీసుకున్నారు. ఆ కరేడు గ్రామంలో 3 పంటలు పండేటటువంటి భూమి, రకరకాలైనటువంటి పళ్ళు లేకపోతే అన్నీ కూడా పండేటటువంటి భూమిలో ఏకపక్షంగా ఒక కుట్రకోణం అనేది క్లియర్గా మనకి ఇందులో కనబడుతూ ఉంది. కాబట్టి రైతులకు ఉన్నటువంటి సమస్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. ఏదో ఇప్పుడు కొత్త కంపెనీ కాదు, కొత్త కంపెనీ తీసుకొచ్చి పాత దాంట్లో ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి కంపెనీని తరిమేయాలని, పంపించేయాలని, దానికి ఇబ్బందులు పెట్టాలి అని చెప్పని ఇది ఆలోచన. ఈ చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తూ ఉంటారు, నేను తీసుకొచ్చినటువంటి అభివృద్ధిని కేసీఆర్ కొనసాగించాడు, నేను తీసుకొచ్చిన అభివృద్ధిని వైఎస్ గారు కొనసాగించారు, అది ఇది అని చెప్పిన. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? మీ హయాంలో ఏం జరుగుతుంది? మెడికల్ కాలేజీలు ఏమైనాయి, పరిశ్రమలు ఏమైనాయి, పోర్టులు ఏమైనాయి, లేకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి పథకాలన్నిటికీ స్కీములు మార్చారు. కాబట్టి రైతుల గురించి ఈ ప్రభుత్వానికి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం అమరావతి ఫేజ్ 1 తీసుకుని ఏం చేశారు? ఈరోజు మేము అధికారంలో లేకపోయినా కూడా ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం ప్రభుత్వం మీద. మేము అధికారంలో ఉన్నప్పుడు జరగలేదని అంటారు. మీరేమన్నా వాళ్ళ గురించి మాట్లాడారా? మీరేమన్నా దాని గురించి పనిచేశారా? 10-11 సంవత్సరాల పాటు ఫస్ట్ ఫేజ్ అంతా కూడా అన్యాయం అయిపోయింది. ఈరోజు సెకండ్ ఫేజ్లోకి వెళ్ళి మళ్ళీ 50,000 ఎకరాలు, అది ఇందాక వడ్డే శోభనాథేశ్వరరావు గారు వీడియో చూస్తే, ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఖచ్చితంగా కొంత జ్ఞానోదయం కలుగుతుందేమో ఈ ప్రభుత్వానికి అని చెప్పి అనిపిస్తూ ఉంది. కరేడు రైతులకి ప్రభుత్వము చేస్తున్నటువంటి రైతాంగం మీద చేస్తున్నటువంటి దమనకాండకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఒక ప్రతిపక్షంగా ఈరోజు మీరు చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఏ సమస్యను టేకప్ చేసుకున్నా పొగాకు రైతులు, మిర్చి రైతులు, మామిడి రైతుల గురించి ఈరోజు మేము ఆ రోజు చెప్పినప్పుడు మా మీద ఎదురుదాడి చేశారు. ఈరోజు ఒక పత్రికలో ఒక వార్త వచ్చింది, చూడండి మీరు. ఆ రోజు మీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఏ రకంగా ఉపయోగపడిందో. ఈరోజు అందరూ కూడా కంపెనీలను కూడా దిగొచ్చి 8 రూపాయలకి 10 రూపాయలకు కొనడానికి సిద్ధపడ్డారంట. కాబట్టి తెలుసా, మామిడి రైతులకి ఇష్యూకి సిండికేట్ అని చెప్పి మళ్ళీ కొత్త కథ అల్లటానికి ప్రయత్నం చేసినట్టు ఉంది. అదే సిండికేట్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిలిపించినా, తర్వాత ఇంకొకళ్ళు పిలిపించినా, కలెక్టర్ చెప్పినా కూడా తగ్గలేదు. మళ్ళీ ఇప్పుడు ఎందుకున్నా సడన్గా మాట మార్చి 8 రూపాయలు కొంటామని చెప్పని అంటున్నారు. అది ఏదైనా రకరకాలుగా వాళ్ళకి కావాల్సిన విధంగా ఇచ్చేశారు. వాస్తవం ఏంటంటే రైతులకి మేలు జరిగింది, మామిడి రైతులకి ఇప్పుడు మేలు జరిగింది, అలాగే కరేడు రైతులకు కూడా మేలు చేయడానికి అది సంతోషిస్తున్నట్లేదు. ఎందుకంటే ఆ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంది. కాబట్టి ఈ రోజు ఏదైనా సరే పొగాకు రైతులకు సంబంధించి ఏమైందంటే, మిర్చి రైతులకు సంబంధించి ఏమైంది, ఈరోజు కరేడు రైతులకు కూడా ప్రభుత్వం చేస్తున్నట్టు దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వము వెనకడుగు వేయాల్సిందే. వెనకడుగు వేయకపోతే కుదరదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రైతులందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు, లేకపోతే పొలం పోతుంది అంటున్నారు. 50,000 ఎకరాలు, లక్షల ఎకరాలు తీసుకోవడం ఏంటండి? ఏదన్నా ఎకరమో 10 ఎకరాలు మాట్లాడి చర్చలు జరిపి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడాల్సింది పోయి సంవత్సరాలు ల్యాండ్ పూలింగ్ చేసేసి వాళ్ళందరినీ నోట్లో మట్టి కొట్టేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి పరివర్తన రావాల్సిందే. రైతాంగం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. రైట్.